హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారనమాట. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాడు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి డీటెయిల్స్, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ వచ్చేసరికి అయితే రీసెంట్గా సంధ్య థియేటర్కి అయితే వితౌట్ ఇన్ఫామ్గా అయితే వెళ్ళాడనమాట. అంటే సంధ్య థియేటర్ వాళ్ళకి కానివ్వండి, పోలీసు వాళ్ళకి కానివ్వండి అయితే ఇన్ఫామ్ చేయలేదు. ఇలాంటి టాప్ సెలబ్రిటీస్ వచ్చేసరికి అయితే అక్కడికి ఎక్కడికైనా ప్లేస్కి క్రౌడ్లోకి వెళ్తున్నారంటే పోలీసుల కన్నా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కన్నా కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అండ్ అక్కడ సెక్యూరిటీని టైట్ చేసి ఆయన వెళ్ళాలన్నమాట. ఇదన్నీ రూల్. ఇది ఎక్కడన్నా వర్తిస్తుంది ఇండియా మొత్తంలో. బట్ అల్లు అర్జున్ అయితే డైరెక్ట్గా వెళ్ళినందుకు సో తననైతే 3 సెక్షన్స్ మీద అయితే కేసు అయితే నమోదు చేశారు. అండ్ ఒక నాన్ బెయిలబుల్, బట్ తెలిసిందే కదా పాపులారిటీస్ సెలబ్రిటీస్ కాబట్టి అఫ్ కోర్స్ బెయిల్ అయితే వచ్చేస్తుంది. మాక్సిమం మీరు నైట్ లోపు అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఆమె చనిపోయిందని తెలిసింది కదా. ఆమెకు వచ్చేసరికి అయితే 25 lakhs అయితే రివార్డ్గా అయితే ఇచ్చారు. బట్ ఆ 25 lakhs ఎందుకో నాకు తెలీదు, మరి తక్కువ ఇచ్చినట్టు నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు ఈ అల్లు అర్జున్ కేసు గురించి అయితే కామెంట్ చేసండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.